డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి చాలా సింపుల్ టాపిక్. క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం, x ఇంటూ dy/dx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. మనకి ఇలా ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఇచ్చిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది dy/dx ఫార్మేట్లో ఉందా లేదా dx/dy ఫార్మేట్లో ఉందా చెక్ చేసుకోవాలి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో dy/dxకి కానీ లేదా dx/dyకి కానీ ఏదైనా కోఎఫిషియంట్ అటాచ్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా కోఎఫిషియంట్ కనుక అటాచ్ అయ్యి ఉంటే ఆ కోఎఫిషియంట్తో ఆ టర్మ్తో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి దెన్ we will get a linear differential equation of the form dy/dx plus py is equal to q. అప్పుడు మనం వచ్చిన ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం, అలాగే ఫైనల్గా జనరల్ సొల్యూషన్ కూడా కనుక్కుంటాము. ఇంకోసారి మనం రూల్స్ చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇచ్చిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది dy/dx ఫార్మేట్లో ఉందా లేదా dx/dy ఫార్మేట్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత dy/dxకి కానీ లేదా dx/dy కానీ ఏదైనా టర్మ్ కానీ కోఎఫిషియంట్ కానీ అటాచ్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. సపోజ్ x స్క్వేర్ ఇంటూ dy/dx ప్లస్ sin x ఈజ్ ఈక్వల్ టు 2x అని ఉంది. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి dy/dxకి x స్క్వేర్ అనే టర్మ్ అటాచ్ అయ్యి ఉంది. సో ఈ అటాచ్ అయిన టర్మ్తో బోత్ సైడ్స్ మనం డివైడ్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫార్మేట్లో వస్తుంది. మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్ వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం, ఫైనల్గా జనరల్ సొల్యూషన్ కూడా కనుక్కుంటాము. ఫస్ట్ ప్రాబ్లం, ఇక్కడ మనకి x ఇంటూ dy/dx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఎక్కువగా x టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి. సొల్యూషన్, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ అని మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసేసుకుందాం. x ఇంటూ dy/dx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. ఇక్కడ మనకి x టర్మ్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా dy/dx ఫార్మాట్లోనే ఉంటుంది. x ఇంటూ dy/dx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. dy/dx టర్మ్కి x అనే టర్మ్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ xతో బోత్ సైడ్స్ డివైడ్ చేసుకున్నట్లయితే x/x ఇంటూ dy/dx ప్లస్ 2y/x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై x. ఇక్కడ మనం x క్యాన్సిల్ చేసుకున్నట్లయితే అలాగే x స్క్వేర్లో ఒక x క్యాన్సిల్ చేసుకున్నట్లయితే dy/dx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. మనకి ఇప్పుడు dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫార్మేట్లోకి ఈక్వేషన్ వచ్చేసింది. ఇక్కడ p ఏమవుతుంది, p ఈజ్ ఈక్వల్ టు 2/x, అలాగే q ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. if ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx. ఒకవేళ మనకి dx/dy ఫార్మేట్లో ఉంటే దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విల్ బి e పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dy అవుతుంది. ఇక్కడ మనకి dy/dx ఫార్మాట్లో ఉంది కాబట్టి e పవర్ ఇంటిగ్రల్ p వాల్యూ ఏంటి ఇక్కడ 2/x ఇంటూ dx. ఇక్కడ 2 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ఫార్ములా ఏంటి log x అవుతుంది. సో దట్ ఈక్వల్ టు e పవర్ 2 ఇంటూ log x. మనం ఆల్రెడీ లాగరిథమిక్ ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, m log a ఈజ్ ఈక్వల్ టు log a పవర్ m అవుతుంది. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 2, సో log x స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు e పవర్ log x స్క్వేర్. e పవర్ log x ఏమవుతుంది, ఈ పవర్లో లాగ్ క్యాన్సిల్ అయిపోతే లాగ్కి ఏదైతే టర్మ్ అటాచ్ అయ్యిందో అది మాత్రమే రాసుకుంటాం మనం. సో x స్క్వేర్ ఉంది కాబట్టి x స్క్వేర్ రాసుకుందాం. దేర్ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్నాం కదా, నెక్స్ట్ మనం జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం. మనకున్న లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది dy/dx ఫార్మేట్లో ఉంది. సో దానికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. అలాగే
ఇఫ్ dx by dy ఒకవేళ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక dx by dy ఫార్మేట్లో ఉంటే అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dy ప్లస్ c అవుతుంది. ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ వచ్చింది. అలాగే ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఏంటి ఇక్కడ? ఎక్స్. అలాగే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే y ఇంటూ ఎక్స్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ 4/4 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4/4 ప్లస్ సి. Therefore, general solution is y is equal to x square by 4 plus c x power minus 2. ఇక్కడ మనం y పక్కన x స్క్వేర్ ఉంది కదా, x స్క్వేర్తో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి y is equal to x square by 4 plus c x power minus 2 వచ్చింది. సెకండ్ ప్రాబ్లం x into dy by dx plus y is equal to log x. సో ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా dy by dx ఫార్మాట్లోనే ఉంటుంది. సో ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చిన ఈక్వేషన్ రాసేసుకుందాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ ఇంటూ dy by dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని రాసుకుందాం. ఇక్కడ dy by dx టర్మ్కి ఎక్స్ అనే టర్మ్ అటాచ్ అయ్యి ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే dy by dxకి ఏదైతే టర్మ్ అటాచ్ అయ్యి ఉందో దాంతో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేసుకోవాలి. సో now divide with x on both sides. మనం డివైడ్ చేసుకున్నట్లయితే x by x into dy by dx plus y by x is equal to log x. సో డివైడ్ చేసుకుంటే ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు dy by dx plus y by x is equal to log x divided by x అవుతుంది. సో ఇది మనకి dy by dx plus py is equal to q ఫార్మేట్లో ఉంది. సో ఇక్కడ p వచ్చేసి p ఈక్వల్ టు 1/x అవుతుంది. అలాగే q వచ్చేసి log x డివైడెడ్ బై x అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు pq వాల్యూస్ వచ్చేసినాయి కదా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ dy by dx మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే e పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx. సో e పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx, e పవర్ ఇంటిగ్రల్ p మనకి ఏంటి ఇక్కడ 1/x. సో ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx. మనం ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్నాం కదా, వీ నో దట్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ x అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ప్లేస్లో లాగ్ x రాసుకుందాం. ఈ పవర్ లాగ్ x. సో ఈ పవర్ లాగ్ xని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే ఈ పవర్ లాగ్ x. ఈ పవర్లో లాగ్ ఉంటే లాగ్ పక్కన ఏదైతే టర్మ్ ఉంటుందో అది మాత్రమే రాసుకోవాలి. సో లాగ్ పక్కన x మాత్రమే ఉంది కాబట్టి మనం x మాత్రమే రాసుకుంటాం. Therefore, integrating factor is equal to x. సో నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ ఈస్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x కదా. సో y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే log x డివైడెడ్ బై x, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x కదా. సో x ఇంటూ dx ప్లస్ c. సో ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న x డినామినేటర్లో ఉన్న x క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మీరు ఆల్రెడీ ఫార్ములా నేర్చుకునే ఉంటారు కదా, ఇంటిగ్రల్ log x ఇంటూ dx అంటే x ఇంటూ log x మైనస్ 1. సో xy ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ log x మైనస్ 1 ప్లస్ c. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న x రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న x క్యాన్సిల్ అయిపోయింది. సో therefore y is equal to log x minus 1 plus c. So this is a general solution for the given linear differential equation. Next, another problem. X into x minus 1 into dy by dx minus y is equal to x square into x minus 1 whole square. సో మనకి ఈ ప్రాబ్లంలో ఎక్కువగా x టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి
ఇది dy/dx ఫార్మాట్లోనే ఉంటుంది. సొల్యూషన్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని ఇచ్చిన మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుందాం. x × x - 1 dy/dx - y = x² × x - 1 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం కదా. సో ఇక్కడ dy/dxకి x × x - 1 అనే టర్మ్ అటాచ్ అయ్యి ఉంది. సో ఫస్ట్ ఈ అటాచ్ అయ్యి ఉన్న టర్మ్తో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేసుకుందాం. డివైడ్ చేసుకున్నట్లయితే ఇక్కడున్న x × x - 1 x × x - 1 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే రైట్ హ్యాండ్ సైడ్ వైపు ఒక x క్యాన్సిల్ అయింది. అలాగే x - 1 x - 1 క్యాన్సిల్ అయింది. సో dy/dx మైనస్ y/x × x - 1 ఈజ్ ఈక్వల్ టు x × x - 1. సో ఇది మనకి dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫార్మేట్లో ఉంది. సో దీనిని ఎలా రాసుకుంటానంటే dy/dx ప్లస్ ఆఫ్ -1/x × x - 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x × x - 1 అని రాసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి p వాల్యూ ఏమవుతుంది? -1/x × x - 1 p వాల్యూ అవుతుంది. అలాగే q వాల్యూ వచ్చేసి x × x - 1 అయింది. సో మనకి వచ్చిన ఇక్కడ ఈ p వాల్యూని నేను ఎలా రాసుకుంటానంటే p ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ 1/x - 1 అని రాసుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చిన p వాల్యూని ఇలా ఎందుకు రాసుకున్నానంటే కొంచెం సింపుల్గా ఉంటుందని ఈ విధంగా రాసుకున్నాను. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే x × x - 1 x - 1 మైనస్ ఆఫ్ x. సో ఇక్కడ x - 1 మైనస్ x డివైడెడ్ బై x × x - 1 వచ్చింది. సో ఇక్కడ పాజిటివ్ x నెగిటివ్ x క్యాన్సిల్ అయిపోతే -1/x × x - 1. సో ఇదే మన p వాల్యూ కదా. సో ఇప్పుడు మనకి p వాల్యూ వచ్చేసింది, q వాల్యూ కూడా ఉంది. ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e⁻p × dx. సో e⁻ఇంటిగ్రల్ p వాల్యూ ఏంటి? 1/x మైనస్ 1/x - 1 అని రాసుకున్నాం కదా. సో ఇది రాసుకుందాం. e⁻ఇంటిగ్రల్ 1/x మైనస్ 1/x - 1 ఇంటూ dx. సో మనం ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx అంటే log x అని. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. e⁻1/x ఇంటూ dx అంటే log x. సో e⁻log x మైనస్ e⁻1/x - 1 ఎట్లా రాసుకోవచ్చు? log x - 1గా రాసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ ఫార్ములా నేర్చుకునే ఉంటారు కదా, లాగరిథమిక్ ఫార్ములాస్. log a మైనస్ log b ఈజ్ ఈక్వల్ టు log a/b. అలాగే e⁻log x ఎట్లా రాసుకోవచ్చు? e⁻log క్యాన్సిల్ అయిపోతే log పక్కన ఏదైతే టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ మాత్రమే రాసుకుంటాం. సో x ఉంది కాబట్టి x రాసుకుంటాం. దట్ ఈక్వల్ టు e⁻log. ఇక్కడ log ఉంది కాబట్టి log a మైనస్ log b అప్లై చేస్తే log a/b. సో log x/x - 1 ఉంది. అలాగే e⁻log అని ఉంది కాబట్టి e⁻log అంటే log పక్కన ఏదైతే ఉందో అది మాత్రమే రాసుకుంటాం. సో ఎక్స్పోనెన్షియల్ లాగరిథం క్యాన్సిల్ అయిపోతే x/x - 1 మనకు మిగిలింది. సో దేర్ ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు x/x - 1. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకు వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం. జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. సో ఇక్కడ మనకి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడే కనుక్కున్నాం కదా, x/x - 1. సో అది రాసేసుకుందాం. y ఇంటూ x/x - 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q వచ్చేసి ఏంటి? x ఇంటూ x - 1. సో q వాల్యూ రాసుకుందాం. x ఇంటూ x - 1 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x/x - 1 ఇంటూ dx ప్లస్ c. సో న్యూమరేటర్లో డినామినేటర్లో x - 1 క్యాన్సిల్ చేసేసుకుంటే y ఇంటూ x/x - 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఇంటూ x² ఇంటూ dx ప్లస్ c. సో y ఇంటూ x/x - 1. సో ఇంటిగ్రల్ x² ఇంటూ dx అంటే మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రల్ x⁻n ఇంటూ dx అంటే x⁻n+1/n+1 ప్లస్ c. సో ఇక్కడ ఇంటిగ్రల్ x² ఉంది కాబట్టి ఏమవుతుంది? x³/3. సో అది రాసుకుందాం. దట్ ఈక్వల్ టు x³/3 ప్లస్ c.
That implies y into x by x minus 1 is equal to x cube by 3 అని ఉంది కదా. సో దీన్ని నేను కొంచెం సింపుల్గా ఉండటం కోసం x cube plus 3c divided by 3 అని రాసుకున్నాను. అలాగే ఇక్కడ మనకి y పక్కన x by x minus 1 అని ఉంది కదా. సో అది నేను రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నది అటు పక్కకి వెళ్తే డివైడ్ అవుతుంది. సో అప్పుడు మనకి y వాల్యూ వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3c డివైడెడ్ బై 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్. సో ఇదే మనకిచ్చిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం, x ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లంలో ఎక్స్ టర్మ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇది ఖచ్చితంగా డివై బై డిఎక్స్ ఫార్మెట్లోనే ఉంటుంది. సొల్యూషన్, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుంటే ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ డివై బై డిఎక్స్కి ఎక్స్ అనే టర్మ్ అటాచ్ అయ్యింది కాబట్టి సో ఏదైతే టర్మ్ అటాచ్ అయ్యిందో దాంతో బోత్ సైడ్స్ డివైడ్ చేద్దాం. డివైడ్ చేసుకున్నట్లయితే ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y బై ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y బై ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్లో ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న ఈ 2y బై ఎక్స్ని నేను లెఫ్ట్ సైడ్ తెచ్చుకున్నట్లయితే దట్ ఇంప్లాయిస్ డివై బై డిఎక్స్ మైనస్ 2y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో ఇది మనకి డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫార్మెట్లోకి వచ్చింది. సో ఇంకొంచెం సింప్లిఫై చేసుకుని రాసుకున్నట్లయితే డివై బై డిఎక్స్ ప్లస్ ఆఫ్ మైనస్ 2 బై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అని రాసుకుంటున్నా. సో ఇక్కడ పి వచ్చేసి ఏంటి, మైనస్ 2 బై ఎక్స్, అలాగే క్యూ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో మనకి ఇప్పుడు పీ వాల్యూ క్యూ వాల్యూ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీ ఇంటూ డిఎక్స్. సో ఈ పవర్ ఇంటిగ్రల్ పీ ఇంటూ ఇక్కడ మైనస్ 2 బై ఎక్స్, సో ఇంటిగ్రల్ మైనస్ 2 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ మైనస్ 2ని బయట రాసుకుంటే ఈ పవర్ మైనస్ 2 ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఫార్ములా, సిన్స్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్. సో ఇక్కడ లాగ్ ఎక్స్ రాసుకుందాం, మైనస్ 2 ఇంటూ లాగ్ ఎక్స్. అలాగే లాగరిథమిక్ ఫార్ములా ఉంది కదా, లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ. సో ఇక్కడ మైనస్ 2 లాగ్ ఎక్స్ అని ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఎక్స్ పవర్ మైనస్ 2 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అలాగే లాగరిథమిక్ ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోతే లాగ్కి ఏదైతే టర్మ్ ఉందో అదే రాసుకోవాలి. సో ఎక్స్ పవర్ మైనస్ 2 ఉంది కాబట్టి మనం ఎక్స్ పవర్ మైనస్ 2 రాసుకుందాం. ఈ ఎక్స్ పవర్ మైనస్ 2ని ఎట్లా రాసుకోవచ్చు, 1 బై ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో దేర్ ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఐఎఫ్ వచ్చేసింది కదా. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం. జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో y ఇంటూ మనకు వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాసుకుందాం, y ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఏంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. y ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి ఉంది. సో మనం ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే ఉంటుంది. సో y ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే therefore y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ 1 బై ఎక్స్ స్క్వేర్ కదా, మనం రైట్ సైడ్ తెచ్చుకున్నట్లయితే డివిజన్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ కాస్త మల్టిప్లై అవుతుంది. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. therefore జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్
plus c into x square. So this is the general solution for the given differential equation. అలాగే మనం ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే y by x square equal to e power x plus c అనే రాసుకోవచ్చు. 1 plus y square into dx plus x minus e power minus tan inverse y into dy is equal to 0. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి y టర్మ్స్ కనపడుతున్నాయి. సో ఇది ఖచ్చితంగా dx by dy ఫార్మేట్లోనే ఉంటుంది. సొల్యూషన్ ఫస్ట్ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుందాం. 1 plus y square into dx plus x minus e power minus tan inverse y into dy is equal to 0. సో ఇక్కడ మనం dx by dy ఫార్మేట్లోకి తెచ్చుకోవడానికి 1 plus y square into dyతో మనం డివైడ్ చేద్దాం. డివైడ్ చేసినట్లయితే 1 plus y square divided by 1 plus y square into dx by dy plus x minus e power minus tan inverse y divided by 1 plus y square into dy by dy is equal to 0. ఇక్కడ 1 plus y square 1 plus y square క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే dy కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో dx by dy plus x minus e power minus tan inverse y divided by 1 plus y square is equal to 0 అని వచ్చింది. సో మనకి dx by dy ఫార్మేట్లోకి వచ్చింది. దీన్ని మనం ఎలా రాసుకుందాం అంటే dx by dy plus x by 1 plus y square minus e power minus tan inverse y divided by 1 plus y square is equal to 0 అని రాసుకుందాం. సో అప్పుడు dx by dy plus 1 by 1 plus y square into x is equal to e power minus tan inverse y divided by 1 plus y square అని రాసుకున్నా. ఇది మనకి ఇంకా సింపుల్గా dx by dy plus px is equal to q ఫార్మేట్లో కనపడుతుంది. సో ఇక్కడ p వచ్చేసి ఏంటి 1 by 1 plus y square, అలాగే q ఏంటి e power minus tan inverse y divided by 1 plus y square. సో మనకి p వాల్యూ q వాల్యూ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ if is equal to e power integral p into dy. సో ఇక్కడ p వాల్యూ అంటే 1 by 1 plus y square కదా. సో e power integral 1 by 1 plus y square into dy. సో మనం ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్నాం కదా ఇంటిగ్రేషన్ ఫార్ములాలో. ఇంటిగ్రల్ 1 by 1 plus x square into dx ఏమవుతుంది tan inverse x అవుతుంది. సో ఇక్కడ y ఉంది కదా. సో అప్పుడు ఇంటిగ్రల్ 1 by 1 plus y square into dy ఏమవుతుంది tan inverse y అవుతుంది. దట్ ఈక్వల్ టు e power tan inverse y. సో ఇదే మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ x into integrating factor is equal to integral q into integrating factor into dy plus c అవుతుంది. సో x into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడే కనుక్కున్నాం కదా e power tan inverse y. సో x into e power tan inverse y is equal to ఇంటిగ్రల్ q ఏంటి మనకి e power minus tan inverse y divided by 1 plus y square అవుతుంది. అలాగే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e power tan inverse y into dy plus c. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ n అవుతుంది. అలాగే ఈ పవర్ మైనస్ tan ఇన్వర్స్ y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y, ఈ పవర్ మైనస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ y ఏమవుతుంది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఈ పవర్ 0 అవుతుంది. ఈ పవర్ 0 అంటే 1. సో x ఇంటూ e power tan inverse y is equal to integral 1 by 1 plus y square into dy plus c అవుతుంది. సో మనం ఆల్రెడీ ఇందా ఫార్ములా రాసుకున్నాం కదా ఇంటిగ్రల్ 1 by 1 plus x square into dx అయితే tan inverse x అని. సో ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ 1 by 1 plus y square into dy ఉంది. సో ఇదేమవుతుంది tan inverse y అవుతుంది. x into e power tan inverse y is equal to tan inverse y plus c అవుతుంది. సో ఇదే జనరల్ సొల్యూషన్ అవుతుంది. అలాగే దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి రాసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ y మల్టిప్లికేషన్లో ఉంది కదా అది రైట్ సైడ్ తెచ్చుకుంటే డివైడ్ అవుతుంది. సో tan ఇన్వర్స్ y డివైడెడ్ బై ఈ పవర్ tan ఇన్వర్స్ y ప్లస్ c బై
ఈ పవర్ tan ఇన్వర్స్ y అవుతుంది. సో మనం ఇలా అయినా జనరల్ సొల్యూషన్ అయినా ఇంతవరకు రాసుకోవచ్చు, లేదా ఇలా రాసైనా జనరల్ రిప్రజెంట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, y square into dx by dy plus xy minus 4y square is equal to 1. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి ఎక్కువగా y టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా dx by dy ఫార్మాట్లోనే ఉంటుంది. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుందాం. y square into dx by dy plus xy minus 4y square is equal to 1. ఇక్కడ మనకి y టర్మ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా dx by dy ఫార్మాట్లోనే ఉంటుంది. ఇక్కడ dx by dyకి y స్క్వేర్ అనే టర్మ్ అటాచ్ అయి ఉంది. సో ఏదైతే టర్మ్ అటాచ్ అయి ఉందో దాంతో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేయాలి. సో y స్క్వేర్ డివైడెడ్ బై y స్క్వేర్ ఇంటూ dx by dy ప్లస్ x by y స్క్వేర్ ఇంటూ y మైనస్ 4y స్క్వేర్ డివైడెడ్ బై y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 by y స్క్వేర్. సో ఇక్కడ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే dx by dy ప్లస్ x by y మైనస్ 4, ఇక్కడ కూడా y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అట్లాగే దట్ ఈక్వల్ టు 1 by y స్క్వేర్. దిస్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ dx by dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q. సో ఇక్కడ -4 ఉంది కదా, ఈ -1 నేను రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే dx by dy ప్లస్ 1 by y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 1 by y స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ p వచ్చేసి 1 by y అవుతుంది, అలాగే q వచ్చేసి 1 by y స్క్వేర్ ప్లస్ 4. సో మనకి p వాల్యూ q వాల్యూ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. if ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dy దట్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p వాల్యూ ఏంటి 1 by y కదా. సో 1 by y ఇంటూ dy మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇంటిగ్రల్ 1 by x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు log x. సో ఇక్కడ y ఉంది కాబట్టి e పవర్ log y అవుతుంది. సో ఎక్స్పోనెన్షియల్ అలాగే లాగరిథమిక్ ఫంక్షన్ పవర్లో ఉంటే అప్పుడు లాగ్కి ఏదైతే అటాచ్ అయి ఉందో ఆ టర్మ్ రాసుకోవాలి. సో ఇక్కడ y ఉంది కాబట్టి y రాసుకుందాం y. నెక్స్ట్ if వచ్చేసింది కదా. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం. జనరల్ సొల్యూషన్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dy ప్లస్ c. దట్ ఎంప్లాయిస్ x ఇంటూ y, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ y కదా. సో x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే ఏంటి 1 by y స్క్వేర్ ప్లస్ 4. సో 1 by y స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ y ఇంటూ dy ప్లస్ c. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ xy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే ఇక్కడ 4 ఇంటూ y ఉంది కదా, దాన్ని 4y అని రాసుకుందాం. అలాగే ఇక్కడ 1 by y స్క్వేర్ కూడా yని మల్టిప్లై చేసుకుంటే y by y స్క్వేర్ ప్లస్ 4y ఇంటూ dy ప్లస్ c. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో ఒక y క్యాన్సిల్ అయిపోతే xy దట్ ఎంప్లాయిస్ xy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 by y ప్లస్ 4y ఇంటూ dy ప్లస్ c. దట్ ఎంప్లాయిస్ xy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 by y ఇంటూ dy సపరేట్గా రాసుకుందాం. ఇంటిగ్రల్ 1 by y ఇంటూ dy ప్లస్ ఇంటిగ్రల్ 4y ఇంటూ dy ప్లస్ c. దట్ ఎంప్లాయిస్ xy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 by y ఇంటూ dy అంటే log y అవుతుంది. సో log y ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ y ఇంటూ dy అంటే y స్క్వేర్ బై 2 అవుతుంది. సో ఇక్కడ 2y స్క్వేర్ ప్లస్ c. That implies xy is equal to log y plus 2y square plus c. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మనకి x కావాలి కదా. సో y ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నది, అవతల పక్క తీసుకెళ్ళిపోతే డివైడ్ అవుతుంది. సో x ఈక్వల్ టు log y డివైడెడ్ బై y ప్లస్ 2y స్క్వేర్ డివైడెడ్ బై y ప్లస్ c బై y. సో ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు log y డివైడెడ్ బై y ప్లస్ 2y, ఒక y క్యాన్సిల్ అయింది ఇక్కడ 2y స్క్వేర్లో. అట్లాగే ప్లస్ c బై y ఉన్నదాన్ని నేను c y పవర్ మైనస్ 1. సో ద జనరల్ సొల్యూషన్ ఇస్ x ఈజ్ ఈక్వల్ టు log y డివైడెడ్ బై y ప్లస్ 2y ప్లస్ c y పవర్ మైనస్ 1. సో మనం ఫస్ట్ xy ఈజ్ ఈక్వల్ టు అయినా రాయొచ్చు, లేకపోతే
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఫైనల్గా రాసిందైనా రాయొచ్చు. నెక్స్ట్ నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, దీన్నే మనం బెర్నౌలీస్ ఈక్వేషన్స్ అని కూడా అంటాము. మనం ఇంతవరకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫార్మెట్ చూసాం. సో ఇక్కడ బెర్నౌలీస్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఎన్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n. ఇక్కడ qకి y పవర్ n అని ఎక్స్ట్రాగా ఒక టర్మ్ అటాచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బెర్నౌలీస్ ఈక్వేషన్ ఫార్మ్. సో బెర్నౌలీస్ ఈక్వేషన్స్ అనేవి ఈ ఫార్మేట్లో ఉంటాయి. ఓన్లీ మనకి dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n. ఇక్కడ n అనేది నాట్ ఈక్వల్ టు 1 అయితేనే దెన్ డివైడ్ విత్ y పవర్ n ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న y పవర్ nతో నేను బోత్ సైడ్స్ డివైడ్ చేసుకున్నట్లయితే 1/y పవర్ n ఇంటూ dy/dx ప్లస్ py డివైడెడ్ బై y పవర్ n ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n బై y పవర్ n. సో ఇక్కడ y పవర్ n క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/y పవర్ n ఇంటూ dy/dx ప్లస్ p ఇంటూ ఇక్కడ y పవర్ n అని ఉంది. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, a పవర్ m బై a పవర్ n అంటే a పవర్ m మైనస్ n అవుతుంది. అలాగే ఇక్కడ y పవర్ 1/y పవర్ n అయితే ఏమవుతుంది, y పవర్ 1 మైనస్ n అవుతుంది. y పవర్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు q అవుతుంది. 1/y పవర్ n అని ఉంది కదా, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, y పవర్ మైనస్ n అని రాసుకోవచ్చు కదా. సో y పవర్ మైనస్ n ఇంటూ dy/dx ప్లస్ p ఇంటూ y పవర్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు q. సో ఇది మనకి సిన్స్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫార్మేట్లోకి వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే y పవర్ 1 మైనస్ n అని ఉంది. ఈ y పవర్ 1 మైనస్ n నేను z అనుకుంటున్నాను. y పవర్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు z. లెట్ ఇట్ బి సే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. మనం xతో డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే d/dx ఆఫ్ x పవర్ n ఏమవుతుంది, nx పవర్ n మైనస్ 1 అవుతుంది. సో 1 మైనస్ n ఇంటూ y పవర్ 1 మైనస్ n మైనస్ 1 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx అవుతుంది. దెన్ ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ n ఇంటూ y పవర్ మైనస్ n ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx అవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ ఏ y పవర్ మైనస్ n ఇంటూ dy/dx, దీన్ని నేను ఎలా రాసుకుంటున్నాను, 1/1 మైనస్ n ఇంటూ dz/dx అవుతుంది. ప్లస్ p ఇంటూ y పవర్ 1 మైనస్ n ఏంటి, z కదా. సో p ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q. నౌ మల్టిప్లై విత్ 1 మైనస్ n ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ dz/dx అటాచ్ అయి ఉన్న 1/1 మైనస్ n క్యాన్సిల్ అయిపోతుంది. dz/dx ప్లస్ p ఇంటూ 1 మైనస్ n ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ 1 మైనస్ n. ఇక్కడ మనకి p వాల్యూ q వాల్యూ వచ్చేసినాయి. సో dz/dx ప్లస్ pz ఈజ్ ఈక్వల్ టు q. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్లోకి వచ్చేసింది. ఇన్ z ఇక్కడ మనకి లీనియర్ ఇన్ z అవుతుంది, ఎందుకంటే dz/dx కదా. సో లీనియర్ ఇన్ z. సో ఈ ప్రాసెస్ ద్వారా మనం నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి లీనియర్గా మనం మార్చుకోగలుగుతాము. ఫస్ట్ ప్రాబ్లం dy/dx ప్లస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2y స్క్వేర్. ఈ బెర్నౌలీ ఈక్వేషన్ని, నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని లీనియర్గా మనం ఎట్లా మార్చుకోగలుగుతామో మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n. ఇది బెర్నౌలీ ఈక్వేషన్. సొల్యూషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుందాం. dy/dx ప్లస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2y స్క్వేర్. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం కదా. ఇక్కడ రైట్ సైడ్ అంటే q ఇంటూ y పవర్ n, ఇక్కడ q ఇంటూ y పవర్ n ఏంటి, 2y స్క్వేర్ అని ఉంది. y పవర్ n ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏదైతే ఎక్స్ట్రా టర్మ్ ఉందో అంటే q ఇంటూ y పవర్ n ఎక్స్ట్రా టర్మ్ ఏదైతే ఉందో దాంతో బోత్ సైడ్స్ డివైడ్ చేసుకోవాలి. డివైడ్ విత్ y స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. మనం బోత్ సైడ్స్ డివైడ్ చేసుకున్నట్లయితే 1/y స్క్వేర్ ఇంటూ dy/dx ప్లస్ 1/y స్క్వేర్ ఇంటూ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2y స్క్వేర్ డివైడెడ్ బై y స్క్వేర్. ఇక్కడ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే
అలాగే ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్ డినామినేటర్లో. సో ఈ 1/y² నేను y పవర్ -2 అని రాసుకుంటున్నాను. y పవర్ -2 ఇంటూ dy/dx ప్లస్ 1/xy ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దట్ ఇంప్లాయిస్ y పవర్ -2 ఇంటూ dy/dx ప్లస్ 1/x ఇంటూ y పవర్ -1 అని రాసుకుందాం. దట్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ అనేది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే ఇక్కడ మనకి y పవర్ -1 ఉంది. సో ఈ y పవర్ -1ని మనం రీప్లేస్ చేద్దాం. స్టెప్ 2, y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు z. సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడదాం. ఇక్కడ y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు z. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుందాం విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, dy/dx ఇంటూ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు nx పవర్ n -1. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకుందాం ఇక్కడ. దట్ ఇంప్లాయిస్ -1 ఇంటూ y పవర్ -1 dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx అవుతుంది. దట్ ఇంప్లాయిస్ -1 ఇంటూ y పవర్ -2 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx అవుతుంది. సో దీన్నే మనం ఎట్లా రాసుకోవచ్చు సింపుల్గా, y పవర్ -2 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు అని మైనస్ అనే అవతల పక్క తీసుకెళ్ళిపోతే మైనస్ dz/dx అవుతుంది. లేదా మైనస్తో మల్టిప్లై చేసుకున్నా సరిపోతుంది. సో ఇది మనకు వచ్చింది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే, సబ్స్టిట్యూట్ సెకండ్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. సో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే దట్ ఎంప్లాయిస్ -dz/dx ప్లస్ ఇక్కడ y పవర్ -2 dy/dx ప్లేస్లో -dz/dx రాసుకున్నా. అలాగే 1/x ఇంటూ y పవర్ -1 అని ఉంది. y పవర్ -1 ప్లేస్లో మనం z అనుకుందాం. సో 1/x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో దీన్ని మైనస్తో మల్టిప్లై చేసేసుకుంటే dz/dx మైనస్ 1/x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు -2. సిన్స్ దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q, మనకి లీనియర్గా వచ్చింది. ఇక్కడ p వాల్యూ ఏమవుతుంది, -1/x అవుతుంది. అలాగే q వాల్యూ వచ్చేసి -2 అవుతుంది. ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ఈ లీనియర్ ఇన్ z. సో లీనియర్ ఇన్ y అయితే మనం ఏం చేసేవాళ్ళం, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c అనేవాళ్ళం. సో ఇక్కడ లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ e పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx. ఇక్కడ p ఏంటి, -1/x కదా. సో e పవర్ ఇంటిగ్రల్ -1/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఏంటి ఇక్కడ -2 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ -1/x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. సో మనం ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx అంటే log x. సో z ఇంటూ e పవర్ ఇంటిగ్రల్ -1/x ఇంటూ dx అని ఉంది. సో దీన్ని log x అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి మైనస్ ఉంది, -1/x అంటే ఏమవుతుంది, నెగేషన్ వస్తుంది. సో మైనస్ log x. ఇది మనకి ఎలా ఉంది, log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a అవుతుంది. ఇక్కడ m log a అంటే -log x అని ఉంది. సో దీన్ని log a పవర్ mగా రాసుకుంటే log x పవర్ -1 అవుతుంది. సో అది రాసుకుందాం ఇక్కడ. దట్ ఎంప్లాయిస్ z ఇంటూ e పవర్ -1 ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -2 ఇంటూ e పవర్ -1 log x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. ఇక్కడ దట్ ఎంప్లాయిస్ z ఇంటూ e పవర్ log x పవర్ -1 log a పవర్ mగా రాసుకున్నాను ఇక్కడ. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -2 ఇంటూ e పవర్ log x పవర్ -1. ఇక్కడ కూడా అంతే, ఎక్స్పోనెన్షియల్ పవర్లో లాగ్ ఉంది ఇంటూ dx ప్లస్ c. ఎక్స్పోనెన్షియల్ పవర్గా లాగ్ వస్తే ఏదైతే టర్మ్ అటాచ్ అయి ఉంటుందో అది మాత్రమే మనం రాసుకుంటాము. సో దట్ ఎంప్లాయిస్ z ఇంటూ x పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -2 ఇంటూ x పవర్ -1 ఇంటూ dx ప్లస్ c.
సో జెడ్ ఇంటూ ఎక్స్ పవర్ -1 కదా, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, జెడ్ బై ఎక్స్గా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎక్స్ పవర్ -1 అని ఉంది, ఎక్స్ పవర్ -1 అంటే 1/x అవుతుంది. సో -2 ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా log x అని. సో అది దట్ ఇంప్లైస్ z/x ఈజ్ ఈక్వల్ టు -2 log x ప్లస్ సి. దట్ ఇంప్లైస్ z ఇంటూ ఎక్స్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు -2 log x ప్లస్ సి అవుతుంది. సో ఇక్కడ మనం z వాల్యూ ఏంటంటే ఇందాక సబ్స్టిట్యూట్ చేసాం కదా, z ఈక్వల్ టు y పవర్ -1 కదా. సో ఇక్కడ z ప్లేస్లో y పవర్ -1 రాసేసుకుందాం. y పవర్ -1 అంటే నథింగ్ బట్ 1/y. సో దట్ ఇంప్లైస్ 1/y ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు -2 log x ప్లస్ సి అవుతుంది. సో దేర్ ఫోర్ 1/xy ఈజ్ ఈక్వల్ టు -2 log x ప్లస్ సి అవుతుంది. సో బెర్నౌలీ ఈక్వేషన్ నాన్ లీనియర్ నుంచి లీనియర్గా మనం కన్వర్ట్ చేసుకుని ఇలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, x ఇంటూ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x³ ఇంటూ y పవర్ 6. సో ఇలా మనకి ఒక బెర్నౌలీ ఈక్వేషన్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n. సో ఇప్పుడు సొల్యూషన్ రాసుకుందాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నట్లయితే x ఇంటూ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x³ ఇంటూ y పవర్ 6. ఇక్కడ dy/dxకి x అనే టర్మ్ అటాచ్ అయ్యి ఉంది. అలాగే రైట్ సైడ్ మనకి y పవర్ 6 ఉంది. x ఈ y పవర్ 6 ఈ రెండింటితో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేద్దాం x ఇంటూ y పవర్ 6తో. సో డివైడ్ చేసుకున్నట్లయితే x ఇంటూ y పవర్ 6 ఇంటూ dy/dx ప్లస్ y/x ఇంటూ y పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు x³ y పవర్ 6/x ఇంటూ y పవర్ 6. సో ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే y కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఒక x³ క్యాన్సిల్ అవుతుంది, అలాగే y పవర్ 6 క్యాన్సిల్ అయిపోయింది. సో దట్ ఇంప్లైస్ 1/y పవర్ 6 ఇంటూ dy/dx ప్లస్ 1/x ఇంటూ 1/y పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు x² అవుతుంది. 1/y పవర్ 6ని నేను y పవర్ -6గా రాసుకుంటున్నా. y పవర్ -6 ఇంటూ dy/dx ప్లస్ 1/x ఇంటూ y పవర్ -5 ఈజ్ ఈక్వల్ టు x² అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఏ. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి 1/x పక్కన y పవర్ -5 అని ఉంది. ఈ y పవర్ -5ని ఇప్పుడు నేను z అనుకుంటున్నా. లెట్ ఇట్ బి z. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. మనం డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే d/dx ఆఫ్ x పవర్ n ఫార్మేట్లో ఉంది. nx పవర్ n -1 ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే -5 y పవర్ -5 -1 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx అవుతుంది. దట్ ఇంప్లైస్ -5 y పవర్ -6 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx. దట్ ఇంప్లైస్ y పవర్ -6 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఈ -5 అవతల పక్కకి వెళ్ళిపోతే 1/5 అవుతుంది. సో -1/5 ఇంటూ dz/dx. ఇక్కడ మనకి ఇది సెకండ్ ఈక్వేషన్ b అవుతుంది. సో ఈ ఈక్వేషన్ బిని యూజ్ చేసుకుని ఏని సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ ఏ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే y పవర్ -6 ఇంటూ dy/dx మనం ఎట్లా రాసుకోవచ్చు, -1/5 ఇంటూ dz/dx అని రాసుకోవచ్చు కదా ఫ్రమ్ ఈక్వేషన్ బి. అలాగే ఇక్కడ y పవర్ -5ని మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు y పవర్ -5 ఈక్వల్ z అనుకుందాం. సో ఇక్కడ 1/x ఇంటూ z అవుతుంది. 1/x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు x². దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి dz/dxకి 5 అనేది ఉంది, అదే -1/5 ఉంది కదా. సో మల్టిప్లై విత్ -5 -5 ఇంటూ dz/dx ప్లస్ -5/x z ఈజ్ ఈక్వల్ టు -5x² అవుతుంది. ఇక్కడ -5 క్యాన్సిల్ అయిపోతే దట్ ఎంప్లాయిస్ dz/dx ప్లస్ -5/x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు -5x² అవుతుంది. ఇక్కడ మనకి p వాల్యూ వచ్చింది, అలాగే q వాల్యూ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇది
dy by dx plus py is equal to q ఫార్మేట్లోకి వచ్చింది. ఇక్కడ p అనేది మైనస్ 5/x అవుతుంది, అలాగే q అనేది మైనస్ 5x² అవుతుంది. సో ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం. జనరల్ సొల్యూషన్ సో మనకు వచ్చిన ఈక్వేషన్ అనేది లీనియర్ ఇన్ జెడ్. సో z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ ఇంటిగ్రల్. మనకి p వాల్యూ ఏంటి ఇక్కడ మైనస్ 5/x కదా, సో అది రాసుకుందాం. z ఇంటూ e పవర్ మైనస్ z ఇంటూ e పవర్ ఇంటిగ్రల్ మైనస్ 5/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఏంటి ఇక్కడ మనకి మైనస్ 5x². మైనస్ 5x² ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ మైనస్ 5/x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. దట్ ఇంప్లాయిస్ z ఇంటూ e పవర్ ఈ మైనస్ 1 బయట రాసేసుకుంటే మైనస్ 5 ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ 5x² ఇంటూ e పవర్ మైనస్ 5 బయట రాసుకుంటే ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx హోల్ dx ప్లస్ c. వి నో దట్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx అయితే log x. సో దట్ ఇంప్లాయిస్ z ఇంటూ e పవర్ మైనస్ 5 ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ 5x² ఇంటూ e పవర్ మైనస్ 5 log x ఇంటూ dx ప్లస్ c. ఇక్కడ ఏ పవర్ లాగ్ ఏ పవర్ m ఈక్వల్ టు m log a ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే m log a కాస్త a పవర్ mగా రాసుకుంటా. సో z ఇంటూ e పవర్ log x పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ 5x² ఇంటూ e పవర్ log x పవర్ మైనస్ 5 ఇంటూ dx ప్లస్ c. ఇక్కడ z ఇంటూ ఈ పవర్ ఎక్స్పోనెన్షియల్కి పవర్లో లాగ్ వస్తే లాగ్కి ఏదైతే టర్మ్ అటాచ్ అయి ఉంటుందో అది మాత్రమే రాసుకోవాలి. సో z ఇంటూ x పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ 5x² ఇంటూ x పవర్ మైనస్ 5 ఇంటూ dx ప్లస్ c. నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ z ఇంటూ x పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 బయట రాసేసుకుంటే మైనస్ 5 ఇంటిగ్రల్ x² ఇంటూ 1/x పవర్ 5 ఇంటూ dx ప్లస్ c. ఇక్కడ x² కనుక క్యాన్సిల్ చేసుకున్నట్లయితే దట్ ఇంప్లైస్ z ఇంటూ x పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఇంటిగ్రల్ 1/x³ అవుతుంది. 1/x³ ఎట్లా రాసుకోవచ్చు, x పవర్ మైనస్ 3గా రాసుకోవచ్చు కదా. సో x పవర్ మైనస్ 3 ఇంటూ dx ప్లస్ c అవుతుంది. దట్ ఇంప్లైస్ z ఇంటూ x పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఇంటిగ్రల్ x పవర్ n అంటే ఏమవుతుంది, x పవర్ n+1/n+1 అవుతుంది. సో మైనస్ 5 x పవర్ n ఏంటి ఇక్కడ 3 కదా, సో మైనస్ 3 + 1/-3+1 ప్లస్ c అవుతుంది. దట్ ఇంప్లాయిస్ z ఇంటూ x పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఇంటూ మైనస్ 3 + 1 అంటే -2. సో x పవర్ -2 డివైడెడ్ బై -2 ప్లస్ c. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మనం ఆల్రెడీ z ఈక్వల్ టు y పవర్ -5 అనుకున్నాం కదా. సో ఈ z ప్లేస్లో y పవర్ -5 రాసేసుకుందాం. y పవర్ -5 ఇంటూ x పవర్ -5 ఈజ్ ఈక్వల్ టు 5x పవర్ -2 ప్లస్ c. దీన్ని కొంచెం సింపుల్గా రాసుకున్నట్లయితే 1/y పవర్ 5 ఇంటూ x పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 5/x² ప్లస్ c అవుతుంది. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ద linear differential equation. Next, another problem. dy by dx minus y is equal to e power x into y square. So this is of the form dy by dx plus py is equal to q into y power n. ఇది ఒక బెర్నౌలీ ఈక్వేషన్.
సొల్యూషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుందాం. dy by dx minus y is equal to e power x into y square. ఇక్కడ q into y power n. ఇక్కడ y power n ఏంటి, ఇక్కడ y square అవుతుంది. సో డివైడ్ విత్ y square ఆన్ బోత్ సైడ్స్. y square తో బోత్ సైడ్స్ డివైడ్ చేసుకున్నట్లయితే 1 by y square. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి, డివైడ్ విత్ y power n ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ y స్క్వేర్ కాబట్టి 1 by y square into dy by dx minus y by y square is equal to e power x into y square అవుతుంది. దట్ ఇంప్లాయిస్ 1 by y square into dy by dx. ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోతే 1 by y ఉంటుంది. సో 1 by y is equal to y square క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి e power x వచ్చింది. y power minus 2 into dy by dx plus of minus 1 into y power minus 1 is equal to e power x. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇక్కడ మనకి y పవర్ మైనస్ 1 అని ఉంది. సో y పవర్ మైనస్ 1 నేను ఇక్కడ z అనుకుంటున్నాను. y పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు z. దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే x పవర్ n కాబట్టి nx పవర్ n మైనస్ 1 ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే మైనస్ 1 ఇంటూ y పవర్ మైనస్ 1 ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు dz by dx. That implies minus 1 into y power minus 2 into dy by dx is equal to dz by dx. ఈ y power minus 2 into dy by dx ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, dz by dx రాసుకోవచ్చు కదా. ఈ y power minus 2 into dy by dx ప్లేస్లో మైనస్ dz by dx రాసుకోవచ్చు మనం. సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ సెకండ్ ఈక్వేషన్ ఇన్ 1. ఫస్ట్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే y పవర్ మైనస్ 2 into dy by dx ప్లేస్లో మైనస్ dz by dx రాసుకున్నాం. అలాగే y పవర్ మైనస్ 1 అంటే ఏంటి, ఇక్కడ z. సో మైనస్ 1 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు e పవర్ x. సో dz by dx ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ x అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి dz by dx పాజిటివ్ అయిపోయింది, అలాగే z కూడా పాజిటివ్ అయింది. e పవర్ x ఏమో మైనస్, నెగేషన్ వచ్చింది. సో ఈక్వేషన్ ఏ, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్లోకి వచ్చింది. సో ఇక్కడ p ఏంటి 1, అలాగే q వచ్చేసి మైనస్ e పవర్ x అవుతుంది. నౌ వి ఫైండ్ జనరల్ సొల్యూషన్. దిస్ ఈజ్ లీనియర్ ఇన్ z. లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ e పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx. p అనేది 1 కాబట్టి e పవర్ ఇంటిగ్రల్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q వాల్యూ ఏంటి, మైనస్ e పవర్ x. సో మైనస్ e పవర్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ 1 ఇంటూ dx హోల్ dx ప్లస్ c. దట్ ఇంప్లాయిస్ z ఇంటూ e పవర్ x. ఇక్కడ ఇంటిగ్రల్ 1 ఇంటూ dx అంటే x అవుతుంది. సో z ఇంటూ e పవర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బయట రాసేసుకుంటే ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ e పవర్ x ఇంటూ dx ప్లస్ c. దట్ ఇంప్లైస్ z ఇంటూ e పవర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ e పవర్ x ఇంటూ e పవర్ x ఏమవుతుంది, e పవర్ 2x అవుతుంది. సో e పవర్ 2x ఇంటూ dx ప్లస్ c. మనకి ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ dx ఏమవుతుంది, e పవర్ ax బై a ప్లస్ c అవుతుంది. సో దట్ ఇంప్లైస్ z ఇంటూ e పవర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ e పవర్ 2x divided by 2 plus c. That implies z into e power x is equal to minus 1 by 2 into e power 2x plus c. సో ఇక్కడ z అంటే మనం ఏం తీసుకున్నాం, y పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు z అని తీసుకున్నాం కదా. సో ఈ z ప్లేస్లో y పవర్ మైనస్ 1 మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే y పవర్ మైనస్ 1 ఇంటూ e పవర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 by 2 ఇంటూ e పవర్ 2x ప్లస్ c అవుతుంది. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. సాల్వ్ dy by dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ xy క్యూబ్ మైనస్ 1 అని ఇచ్చాడు. ఇక్కడ మనకి y పవర్ n ఏంటో q ఏంటో అర్థం కావట్లేదు కదా. సో ఫస్ట్ మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుందాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ dy by dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ xy క్యూబ్ మైనస్ 1. సో ఇక్కడ ఈ yతో మల్టిప్లై చేసేసుకున్నట్లయితే
దట్ ఇంప్లైస్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై పవర్ 4 మైనస్ వై అవుతుంది. ఇక్కడ ఈ మైనస్ వైని నేను లెఫ్ట్ సైడ్ తెచ్చేసుకున్నట్లయితే dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై పవర్ 4 అవుతుంది. సో దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, మనకి ఏదైతే q ఇంటూ y పవర్ n, qకి ఏదైతే ఎక్స్ట్రా టర్మ్ ఉందో y పవర్ n ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏముంది, y పవర్ 4 అని ఉంది. సో బోత్ సైడ్స్ y పవర్ 4తో డివైడ్ చేసుకుందాము. డివైడ్ చేసుకున్నట్లయితే 1 బై y పవర్ 4 ఇంటూ dy బై dx ప్లస్ y బై y పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y పవర్ 4 బై y పవర్ 4. సో ఇక్కడ y పవర్ 4 క్యాన్సిల్ అయిపోయినట్లయితే, అలాగే ఇక్కడ y బై y పవర్ 4లో ఒక y క్యాన్సిల్ అయిపోతే అప్పుడు దట్ ఎంప్లాయిస్ y పవర్ మైనస్ 4 ఇంటూ dy బై dx ప్లస్ y పవర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ మనం y పవర్ మైనస్ 3 అని ఉంది. ఈ y పవర్ మైనస్ 3ని ఇప్పుడు యూజ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ y పవర్ మైనస్ 3 ఈక్వల్ టు z అనుకుంటే ఇక్కడ డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే dy బై dx ఆఫ్ x పవర్ n అంటే nx పవర్ n మైనస్ 1. సో ఇక్కడ మైనస్ 3 y పవర్ మైనస్ 3 మైనస్ 1 ఇంటూ dy బై dx ఈక్వల్ టు dz బై dx. సో దట్ ఇంప్లైస్ మైనస్ 3 y పవర్ మైనస్ 4 ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు dz బై dx అవుతుంది. సో ఈ మైనస్ 3ని నేను అవతల పక్క తీసుకెళ్ళిపోతే 1/3 అవుతుంది, మైనస్ 1/3 అవుతుంది. సో y పవర్ మైనస్ 4 ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ 1/3 ఇంటూ dz బై dx అవుతుంది. సో ఈ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ y పవర్ మైనస్ 3 మనం z అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే y పవర్ మైనస్ 4 ఇంటూ dy బై dx ఏమవుతుంది, మైనస్ 1/3 ఇంటూ dz బై dx అవుతుంది. ప్లస్ y పవర్ మైనస్ 3 ప్లేస్లో z రాసేసుకుందాం, z ఈక్వల్ టు 3. ఇక్కడ మనకి ఎక్స్ట్రా టర్మ్ ఏముంది, మైనస్ 1/3 అటాచ్ అయ్యి ఉంది dz బై dxకి. సో ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసుకుందాం. మల్టిప్లై విత్ మైనస్ 3, మైనస్ 3తో మల్టిప్లై చేసుకున్నట్లయితే మైనస్ 3/3 ఇంటూ dz బై dx ప్లస్ మైనస్ 3 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ x. మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతే దట్ ఇంప్లైస్ dz బై dx ప్లస్ మైనస్ 3z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x అవుతుంది. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. సో ఈ ఈక్వేషన్ అనేది లీనియర్ ఇన్ z. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx. ఇక్కడ p ఏంటి, మైనస్ 3 కదా. సో ఈ పవర్ ఇంటిగ్రల్ మైనస్ 3 ఇంటూ dx అంటే ఈ పవర్ మైనస్ 3x అవుతుంది. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం. జనరల్ సొల్యూషన్, దిస్ ఈజ్ లీనియర్ ఇన్ z. సో we use z into integrating factor is equal to integral q into integrating factor into dx plus c. That implies z into integrating factor మనం కనుక్కున్నాం కదా, e power minus 3x వచ్చింది. సో z into e power minus 3x is equal to integral q ఏంటి, ఇక్కడ మైనస్ 3x కదా. సో మైనస్ 3x into e power minus 3x into dx plus c. That implies z into e power minus 3x is equal to మైనస్ 3 బయట రాసేసుకుంటే ఇంటిగ్రల్ x ఇంటూ e పవర్ మైనస్ 3x ఇంటూ dx ప్లస్ c. ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి x ఉంది, అలాగే e పవర్ మైనస్ 3x అని ఉంది. యూవీ రూల్ యూజ్ చేద్దాం. యూవీ రూల్ యూజ్ చేసుకున్నట్లయితే x ఇంటూ e పవర్ మైనస్ 3x, xని u అనుకుందాం, e పవర్ మైనస్ 3xని v అనుకున్నట్లయితే, సో మనం యూవీ రూల్ అప్లై చేసుకుంటే ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమొస్తుంది, z ఇంటూ e పవర్ మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ x ఇంటూ e పవర్ మైనస్ 3x డివైడెడ్ బై మైనస్ 3 మైనస్ 1/9 ఇంటూ e పవర్ మైనస్ 3x ప్లస్ c. సో ఇక్కడ z ప్లేస్లో మనం y పవర్ మైనస్ 3 తీసుకున్నాం కదా. సో అది సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే దిస్ ఈజ్ ద ఫైనల్ జనరల్ సొల్యూషన్.